Good morning, Vesties friends. So, all of you, good morning, Andy. So, welcome to the great opportunity Change Your Shop, Change Your Life. So, today we are learning about Brewing Director in Vesties అండి. ఈరోజు బ్రూయింగ్ డైరెక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం వెస్టీస్ కంపెనీలో. సో, ఫస్ట్ ఏంటంటే మనం చూద్దామండి బ్రూయింగ్ డైరెక్టర్ అండ్ ఫాస్ట్ స్టార్ట్ బ్రూయింగ్ డైరెక్టర్ డిఫరెంట్. సో, బ్రూయింగ్ డైరెక్టర్ అంటే ఏంటి? ఫాస్ట్ స్టార్ట్ బ్రూయింగ్ డైరెక్టర్ అంటే ఏంటి? సో, అదే విధంగా హౌ టు క్వాలిఫైడ్ బ్రూన్ డైరెక్టర్ అండ్ ఫస్ట్ అంటే బ్రూన్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవ్వడానికి ఏమేమి మనకి కండిషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫాస్టర్ బ్రౌన్ డైరెక్టర్ అవ్వడానికి ఏమేమి కండిషన్స్ ఉంటాయో చూద్దామండి. సో, నెక్స్ట్ బెనిఫిట్స్ ఫర్ బ్రౌన్ డైరెక్టర్ అండ్ ఫాస్టర్ బ్రౌన్ డైరెక్టర్‌గా కావచ్చు, ఫాస్టర్ బ్రౌన్ డైరెక్టర్‌గా కావచ్చు మన వెస్టీజ్‌లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇన్‌కమ్ రూపంలో ఎలా వస్తదనేది మనం చూద్దామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినటువంటి వెస్టీజ్‌లో ఉండేటువంటి 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం ఒకసారి చూద్దామండి. ఒకసారి రివిజన్ చేసుకుందాం 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సేవింగ్ ఆన్ కన్జంప్షన్ అండి. 10-20% సేవింగ్ ఆన్ కన్జంప్షన్ ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి 5-16% అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్ 15%, అదేవిధంగా టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. యాస్ ఏ బ్రౌన్ డైరెక్టర్‌గా కావచ్చు, ఫాస్ట్ బ్రౌన్ డైరెక్టర్‌గా కావచ్చు, మనం ఈ 4 రకాల ఇన్‌కమ్స్ అయితే తీసుకోవచ్చండి బ్రౌన్ డైరెక్టర్ లెవెల్‌లో మనం. సో, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2%. ఈ విధంగా మనకి వెస్టీజ్ అనేది 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇవ్వడం జరుగుతుందండి. సో, బయట ట్రెడిషనల్ మార్కెట్‌లో మనందరికీ తెలుసు కదండీ! ఈవెన్ ఒక రూ. 100 ప్రోడక్ట్ తీసుకుంటున్నామంటే అది ఒక ₹30-40కి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మిగతా 60-70% అనేది మీడియేటర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్‌కి వీటికి పోతాయి. సో, అది ట్రెడిషనల్ మార్కెట్ అనమాట. సో, ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వెస్టీజ్ అనేది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏంటంటే మధ్యలో ఉండేటువంటి మీడియేటర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్‌కి పోయే 60-70%ని ట్రెడిషనల్ మార్కెట్‌లో పోయే అమౌంట్ ఏదైతే ఉందో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆ 60-70%ని ఒక సర్టిఫైడ్ ప్లాన్ ద్వారా వినియోగదారుడికి అంటే డిస్ట్రిబ్యూటర్‌కి మనకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుందండి. అలా ఇచ్చే కంపెనీలు చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉంటాయి. బట్ వెస్టీజ్ అనేది 100% మేడ్ ఇన్ ఇండియన్ కంపెనీ అండి. సో, ఈ ఇండియన్ కంపెనీలో ఏంటంటే ఒక సర్టిఫైడ్ ప్లాన్ ద్వారా మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ రూపంలో ఈ విధంగా మనకి ఇన్‌కమ్ అయితే రావడం జరుగుతుందనమాటండి. సో, ఇందులో మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే బ్రౌన్ డైరెక్టర్ ఇన్‌కమ్ కాబట్టి దానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనకు మినిమమ్ తెలియాలండి. సో, ఇది వెస్టీజ్‌లో 5-16% ఉంటుందండి. సో, ఈ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనకి దేని ఆధారంగా వస్తుందంటే పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుందండి. సో, పాయింట్‌ని మనం వెస్టీజ్‌లో పీవీ అంటాం పాయింట్ వాల్యూ. సో, ఒక పాయింట్ మనకి రావాలి అంటే ఒక రూ. 30 నుంచి రూ. 35 మన వెస్టీజ్ కంపెనీలో ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఖర్చు పెట్టినప్పుడల్లా ఒక రూ. 30-35 మనకు ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో, అదే విధంగా ఒక పాయింట్ మనం ఎర్న్ చేయగలిగాం. అంటే ఒక పాయింట్ మనకి యాడ్ అయ్యింది అంటే ఒక 18 బీవీలు అంటే బిజినెస్ వాల్యూమ్ యాడ్ అయినట్టే అండి. సో, పాయింట్‌లేం మనం కొనుక్కోం వెస్టీజ్‌లో కేవలం ఏంటంటే మన ఇంట్లో కావాల్సిన ఎఫ్ఎంజీసీ నిత్యావసర వస్తువులు కొనుక్కుంటాం. మనం రూ. 30-35 ఖర్చు పెడుతున్నప్పుడల్లా మనకో పాయింట్ వస్తదనమాటండి. సో, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడేంటంటే ఒక పాయింట్ నుంచి 599 పాయింట్లు ఉన్నంత వరకు 5%, 600 పాయింట్ నుంచి 2399 పాయింట్లు ఉన్నంత వరకు 8%, 2400 నుంచి 5499 వరకు 12%. సో, 1 పాయింట్ యాడ్ అయ్యి 5499కి 1 పాయింట్ ప్లస్ అయితే 5100 పాయింట్లు అవ్వగానే మనం 16%లో ఉంటామండి. సో, ఈ విధంగా వెస్టీజ్‌లో 4 లెవెల్స్ ఉంటాయండి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్‌లో. సో, ఈ 4 లెవెల్స్‌లో మనం ఫస్ట్ 3 లెవెల్స్ 5%, 8%, 12%లో మనల్ని డిస్ట్రిబ్యూటర్‌గా అంటారు. సో, ఎప్పుడైతే మనం 16% అచీవ్ అవుతామో అప్పటి నుంచి మనకి బ్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్ వస్తుందండి. సో, ఇదెలా వస్తుంది ఏంటో చూద్దాం. నార్మల్‌గా ఏంటంటే మనకి ఈ పర్సెంటేజ్ వల్ల ఈ 5%, 8%, 12%, 16% వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి మనకి క్యాష్ బ్యాక్ అనేది ఎక్కువొస్తుందనమాట. ఎలా అంటే చూడండి, మనం క్యాష్ బ్యాక్ ఇలా కౌంట్ చేసుకోవచ్చు. పాయింట్స్ ఇంటూ పర్సెంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ 8 ఇది క్యాష్ బ్యాక్ ఫార్ములా అండి. అంటే మన పర్ఫార్మెన్స్ బోనస్ ఎంతొస్తుందో కాలిక్యులేట్ చేసుకునే ఫార్ములా అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పీవీ ప్రొడక్ట్ పర్చేజ్ చేసామండి మనం ఒక 3000 నుంచి 3500 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మనం వెస్టీజ్‌లో పర్చేజ్ చేసాం. యాస్ ఏ 5%గా ఉన్నారు. కొత్తగా జాయిన్ అయ్యారు. డివైడెడ్ బై 100 ఇంటూ 18 చూస్తే రూ. 90 క్యాష్ బ్యాక్ వచ్చిందండి. సో, ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, సో, మనం 5%లో ఉండి కొన్నప్పుడు మనకు 5%లో ఉన్నప్పుడు మనం కొనే ఎవ్రీ 1 పాయింట్‌కి మనకొచ్చే ఎవ్రీ 1 పాయింట్‌కి 90 పైసా అనేది క్యాష్ బ్యాక్ వస్తుందనమాట. సో, అదే విధంగా ఒక 100 పీవీ యాస్ ఎ 8%గా ఉండి పర్చేజ్ చేసిన పర్సన్‌కి రూ. 144 క్యాష్ బ్యాక్ వచ్చిందండి. అదే అతను 12%లో ఉండి పర్చేజ్ చేస్తే
దాదాపు రూ. 216 వచ్చింది. అదే అతను 16%లో ఉండి పర్చేస్ చేసినట్లయితే రూ. 288 వచ్చింది. సో, ఇక్కడ చూడండి ఒకేలా కొన్నారు. ఒక 4 పర్సన్స్ అనుకోండి. సో, కానీ ఒకేలా రాలే. ఎందుకంటే వాళ్ళుండే పర్సెంటేజ్ బట్టి వాళ్ళకొచ్చే క్యాష్ బ్యాక్ అనేది ఇంక్రీజ్ అయిందనమాటండి. సో, ఇక్కడ చూసినట్లయితే ఫర్ 1 పీవీ అంటే ఏ పర్సెంటేజ్‌లో ఉన్నప్పుడు మనం ఒక పాయింట్ వస్తే మనకి ఎంత క్యాష్ బ్యాక్ వస్తదో రాసాను. యాస్ ఎ 5%గా ఉంటే 90 పైసే మనం రిటర్న్ అవుతుందండి మనకు వచ్చే 1 పాయింట్‌కి. సో, మనం 8%లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క 1 పాయింట్‌కి మనకి రూ. 1.44 క్యాష్ బ్యాక్ వస్తది. 12%లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పీవీకి రూ. 2.16 వస్తది. అదేవిధంగా 16%లో ఉన్నప్పుడు ప్రతి ఒక 1 పీవీకి రూ. 2.85 వస్తుందండి. సో, ఈ విధంగా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇందులో ఏంటంటే అడిషనల్‌గా అడ్వాంటేజ్ వస్తది. దీన్ని బట్టి మనందరికీ ఏం అర్థమవుతుందండి. సో, మనం ఎంత తొందరగా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే అంత మంచిదంటాం. మనకి నార్మల్‌గా ఏంటంటే 8%కి ఉంటుందండి. అది ఇంతకుముందు వీడియోలో చూసాం. సో, ఇక్కడ నార్మల్‌గా 16%కి ఎవరైతే తొందరగా రావాలనుకుంటున్నారో వాళ్ళు బ్రోయింగ్ డైరెక్టర్ ఫాస్ట్‌గా అచీవ్ అవ్వచ్చండి. సో, ఇందులో ఏంటంటే 5,500 పాయింట్లు కంప్లీట్ చేసుకుంటే మనం 16%లోకి వస్తాం అని తెలిసింది. సో, కంపెనీ ఏం చేసిందంటే అడిషనల్‌గా ఒక అడ్వాంటేజ్ ఇచ్చింది. ఎవరైతే ఫాస్ట్‌గా బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. సో, ఇదేంటంటే సో, 4,500 పాయింట్లు ఒకే నెలలో సింగిల్ మంత్‌లో 4,500 పీవీస్ సెల్ఫా అంటే మన ఇంట్లో కావాల్సిన వస్తువులు కావచ్చు, లేదంటే ఎక్స్‌ట్రా వస్తువులు కావచ్చు, ఇంట్లో కావాల్సినయి లేదా ఏదన్నా అంటే ఓన్‌గా పర్చేస్ చేసినా లేదా మనం టీమ్ వర్క్ అంటే యూజ్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. మనం కొనుక్కొని వాటిని వాడి మనకి నచ్చిన విషయం షేర్ చేసుకుంటూ టీమ్ వర్క్ ద్వారా అయినా ఏ విధంగా అయినా ఒక 16% అనేది మనకి వస్తుంది. ఎలా అంటే 4,500 పీవీస్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తాం ఒకే నెలలో. అప్పుడు మనం 16% రీచ్ అవ్వచ్చండి. ఆ విధంగా మనం బ్రోంజ్ డైరెక్టర్ అవ్వచ్చు. దాన్నే ఫాస్ట్ స్టార్ట్ సారీ. సో, ఫాస్ట్ స్టార్ట్ బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. అలా 16% ఒకే నెలలో 4,500 పీవీలు చేసిన వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ బ్రోంజ్ డైరెక్టర్ అంటారనమాటండి. సో, ఈ విధంగా ఫాస్ట్ స్టార్ట్ బ్రోంజ్ డైరెక్టర్ చేయొచ్చు. సో, దీనికోసం చెప్పాను కదండీ కేవలం చేయాల్సిందేంటి యూజ్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ షేర్ ఇట్. సో, మనం ప్రోడక్ట్ తీసుకుంటాం, యూజ్ చేస్తాం, దాన్ని ఫీల్ అవుతాం, షేర్ చేస్తామండి. ఫాస్టర్ బ్రోన్. సో, చెప్పాను కదండీ యాస్ ఎ బ్రోన్ డైరెక్టర్‌గా కావచ్చు, ఫాస్టర్ బ్రోన్ డైరెక్టర్‌గా కావచ్చు వెస్టీజ్‌లో మనం ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని మనం తీసుకోవచ్చు. ఫస్ట్‌ది సేవింగ్ అండ్ కన్జంప్షన్, 5-16% అక్యుములేటివ్ బోనస్. ఇవి 2 మనం బిఫోర్‌గా అంటే డైరెక్టర్ కాకపోయినా ఇవి 2 వస్తాయి. సో, డైరెక్టర్ క్వాలిఫై అయిన తర్వాత నుంచి డైరెక్టర్ బోనస్ 15% వస్తది. ఇంకా ఎక్స్‌ట్రా వర్క్ చేసుకుంటే మనకి 3% టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా తీసుకోవచ్చండి బ్రోన్ డైరెక్టర్‌గా. సో, అది ఎలాగొస్తదో కూడా చూద్దాం. ఫర్ క్వాలిఫైయింగ్ బ్రోంజ్ డైరెక్టర్ అంటే మనం 16%కొచ్చేస్తే బ్రోంజ్ డైరెక్టర్ చూపిచ్చేస్తుంది. ఎలా అంటే నాన్ క్వాలిఫైడ్ బ్రోంజ్ డైరెక్టర్ చూపిస్తుందండి మనకి 16%లో. నేను ఐడీ తీసుకున్నాను సార్. సో, ఐడీ తీసుకున్న కాడి నుంచి నేను 5,500 పాయింట్లు కంప్లీట్ చేసేసాను. నేను బ్రోంజ్ డైరెక్టర్ అయిపోతాను. నాకు బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ వస్తదంటే రాదు సార్. సో, బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ రావాలంటే మనం క్వాలిఫైడ్ బ్రోంజ్ డైరెక్టర్ అయ్యుండాలి. సార్ బ్రోంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే సో, ఫస్ట్ కండిషన్ ఏంటంటే యూ ఆర్ ఇన్ 16% అంటే మీరు తప్పనిసరిగా 4,500 పాయింట్లు ఒకే నెలలో చేసి 16% అయినా పర్లే. మంత్ కలుపుకొని యాడ్ చేసుకుంటూ క్యుములేటివ్‌గా 5,500 పీవీ ప్లస్ చేసి 16% అయినా పర్లే. సో, కంపల్సరీ యూ ఆర్ ఇన్ 16%. సో, నెక్స్ట్ ఏంటంటే 2001 పీవీ ఇన్ సింగిల్ మంత్. ఒకే నెలలో 2001 పీవీ. మన సెల్ఫ్‌లో తీసుకున్నది ఆర్ మన టీమ్ ద్వారా వచ్చిందైనా పర్వాలే. 2001 పీవీ ఇన్ ఎ సింగిల్ మంత్‌లో ఒకే నెలలో 2001 పీవీ మనం చూపించాలండి. సో, ఈ 2 క్వాలిఫై అయిన వాళ్ళే మనం బ్రోన్ డైరెక్టర్ అవుతాం. సో, ఈ యూఆర్ 16% అనేది ఒక్కసారి క్వాలిఫై అయితే చాలండి. ఎందుకంటే వెస్టీజ్‌లో ఒక పర్సెంట్ పైకి ఎక్కాక మనం 5 నుంచి 8 అయ్యాక, 8 నుంచి 12 అయ్యాక, 12 నుంచి 16 ఎప్పుడూ కూడా ఒక పర్సెంట్ మనం పెరిగిన తర్వాత డౌన్ అవ్వడం ఉందండి. ఎందుకంటే కంపెనీ మన పీవీస్‌ని జీరో చేయదు కాబట్టి. సో, ఈ 16% ఒకసారే మనం చేసుకుంటాం. కానీ ఎవ్రీ మంత్ 2001 పీవీ చేసుకుంటూ ఉంటే చాలండి. మనం క్వాలిఫైడ్ బ్రోన్ డైరెక్టర్‌గా మనం మెయింటెనెన్స్ అవుతాం. సో, ఈ విధంగా అయితే మనకి 3 ఇన్‌కమ్స్ వస్తాయి. ఒకటి సేవింగ్ అండ్ కన్జంప్షన్, రెండోది అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్, థర్డ్ ఇన్‌కమ్ ఎప్పుడైతే ఈ 2001 పీవీతో మనం క్వాలిఫైడ్ బ్రోన్ డైరెక్టర్ అయ్యామో డైరెక్టర్ బోనస్ కింద మనకి 15% వస్తాయి. అట్‌లీస్ట్ 2001 పీవీతో యాస్ ఎ నార్మల్‌గా క్వాలిఫైడ్ బ్రోన్ డైరెక్టర్ అయినా 3,000-6,000 మధ్యన మన ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. మీ గ్యాప్ కమిషన్ అంటే మీ డౌన్‌లో ఏ టీమ్స్ నుంచి వచ్చింది పీవీ అనే దాన్ని బట్టి ఉంటదది. సో, మినిమమ్‌లో 3,000 నుంచి మనం ఒక 6,000 మధ్యలో అయితే 2,000 పీవీకి ఇన్‌కమ్ దాకా తీసుకోవచ్చండి. సో, అదే విధంగా మనం 2001 పీవీ చేస్తే 3,000-6,000 వస్తుంది. సో, ఎక్స్‌ట్రాగా ఒక 600 పీవీస్ చేసుకోండి. సో, చేసుకుంటే ఇన్‌కమ్ పెరుగుతుందని చెప్తుంది. ఎలా అంటే కంపెనీ. సో, 2,000 పీవీ చేసుకుంటున్నారు కదా! ఒక 600 పీవీస్ ఎక్స్‌ట్రా వర్క్ చేసుకుంటే 2,600 పీవీ ఇన్ ఎ సింగిల్ మంత్‌లో మీరు చేసుకుంటే యాస్ ఎ క్వాలిఫైడ్ బ్రోన్ డైరెక్టర్‌గా
సో, మీకు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఇస్తాను టీమ్ బిల్డింగ్ బోనస్. అంటే మీరు ఎక్స్‌ట్రా టీమ్‌ని బిల్డ్ చేసినందుకు మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తాను 3%. సో, ఇందాక 2000 పీవీ చేస్తే మనకి మినిమమ్ 3000 నుంచి 6000 వచ్చిందండి. కానీ 2600 పీవీ చేసినట్లయితే మీరు ఒకే నెలలో మీ టీమ్ ద్వారా సో, మీ ఇన్‌కమ్ అట్‌లీస్ట్ 5000 నుంచి 10,000 మధ్యలో ఉంటుందండి. ఓకేనండి. సో, 5000 నుంచి 10,000 మధ్యలో మీకు కంపల్సరీగా ఉంటుందండి. సో, ఈ విధంగా అయితే మనకి టీమ్ లింక్ బోనస్ కూడా తీసుకోవచ్చు. సో, ఫర్ క్వాలిఫైయింగ్ ఫాస్ట్ స్టార్ బ్రౌన్ డైరెక్టర్ అంటే బ్రౌన్ డైరెక్టర్ అంటే ఏంటో అర్థమైంది క్వాలిఫై. మరి ఫాస్ట్ స్టార్ బ్రౌన్ డైరెక్టర్ అంటే ఏం లేదండి. చెప్పాను కదా ఇందాకల నార్మల్‌గా 5500 పీవీలు చేసుకుంటే 16%లోకొస్తాం. సో, కానీ ఎవరైతే ఒకే నెలలో సెల్ఫ్‌లో కావచ్చు, టీమ్ వర్క్ ద్వారా కావచ్చు 4500 పీవీలు ఒకే నెలలో చేసినట్లయితే వాళ్ళు ఏమవుతారండి ఫాస్ట్ స్టార్ బ్రౌన్ డైరెక్టర్ అవుతారు. సో, ఫాస్ట్ స్టార్ బ్రౌన్ డైరెక్టర్ ఎందుకు ఒకేసారి అయిపోతున్నారంటే ఇక్కడ చిన్న లాజిక్ చూడండి. 4500 పీవీలు ఒకే నెలలో చేస్తే మనం ఫాస్ట్ స్టార్ బ్రౌన్ డైరెక్టర్ అవుతాం. సో, 4500 పీవీలు చేస్తే బ్రోంజ్ ఎలా అవుతుందంటే చూడండి ఫస్ట్ ఏం చెప్పారు? యూ ఆర్ ఇన్ 16% అంటే 16కి రావాలన్నారు. సో, నార్మల్‌గా మీరు అనుకోవచ్చు 5500 పీవీలు చేస్తేనే 16% అన్నారు. కానీ 4500 పీవీ 16 ఎలా అంటే సో, కంపెనీ చెప్పింది కదండీ! ఒకే నెలలో 4500 పీవీలు చేసినా కూడా 16 అవుతారు. సో, ఫస్ట్ ఇదేదైతే ఉందో కండిషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 2001 పీవీ మినిమమ్ కంప్లీట్ చేయాలండి. సో, 2001 పీవీ అంటే మనం 4500 పీవీ చేసాం. సో, సెకండ్ కండిషన్ కూడా కంప్లీట్ చేస్తాం. మూడోది 2600 పీవీ దాటి చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తదన్నారు. సో, 4500 పీవీలు చేస్తే 2600 దాటినట్లే కదండీ! సో, ఇది కూడా కంప్లీట్ అయింది. సో, ఇలా ఫాస్ట్ స్టార్ బ్రౌన్ డైరెక్టర్ అయితే మనం ఈ 4 రకాల ఇన్‌కమ్స్ సేవింగ్ అండ్ కన్జంప్షన్, అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ ఈ 4 రకాల ఇన్‌కమ్స్ తీసుకోవచ్చండి. అట్‌లీస్ట్ మీరు 4500 పీవీతో ఫాస్ట్ స్టార్ బ్రౌన్ డైరెక్టర్ అయితే మినిమమ్ మీ ఇన్‌కమ్ ఎంత ఉంటదో చూస్తారా? సో, దాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్‌తో నేను వివరిస్తానండి. మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇందులో 2 స్టెప్స్ ఉన్నాయండి. ఫాస్ట్ స్టార్ బ్రౌన్ డైరెక్టర్ అవ్వడానికి. సో, నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫస్ట్ మనం ఐడీ తీసుకున్నాం యూ. సో, మీరనుకోండి యూ. సో, ఒక 105 పాయింట్లు మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాం. టీమ్ వర్క్ ద్వారా ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ అవ్వడం చూపిస్తున్నాననమాట. సో, మనం ఏంటంటే ఒక 105 పాయింట్లు మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాం. సో, మనం నార్మల్‌గా 5%లో ఉంటామండి. సో, ఈ 5%లో ఉంటూ మనం ఒక ఆరుగురికి బిజినెస్‌ని రిఫర్ చేద్దాం ఫస్ట్. సో, అందులో ఫస్ట్ చేయాల్సిందేంటి ఒక పర్సన్ నుంచే కదా ఏదైనా మొదలవుద్ది. సో, మనం ఒక 105 పాయింట్లు కొనుక్కున్నాం 5%లో ఉన్నాం. అదే విషయాన్ని ఇంకొకరికి రిఫర్ చేద్దాం. సో, అప్పుడు ఏ అనే పర్సన్‌కి బిజినెస్‌ని పరిచయం చేస్తే తను ఒక 105 పాయింట్లు కొన్నాడనుకోండి. తనొక 5%లో ఉన్నారు. సో, అదేవిధంగా బి అనే పర్సన్‌కి చెప్పారు. సో, అదేవిధంగా సి అనే పర్సన్‌కి చెప్పారు. డి అనే పర్సన్‌కి చెప్పారు. ఈ అనే పర్సన్‌కి చెప్పారు. ఎఫ్ అనే పర్సన్‌కి చెప్పారు. సో, ఇలా ఒక ఆరుగురికి మీరు బిజినెస్‌ని రిఫర్ చేశారనుకోండి. సో, ఒక 1 వీక్‌లో చేశారనుకోవచ్చు. అట్‌లీస్ట్ అనుకుందాం. ఒక 1 వీక్‌లో ఒక ఆరుగురు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సండే జాయిన్ అయ్యారు. సో, మండే, ట్యూస్‌డే, థర్స్‌డే ఇలా వెడ్నెస్‌డే, థర్స్‌డే ఇలా ఒక వారం రోజుల్లో మిగిలిన 6 రోజుల్లో ఆరుగురిని జాయిన్ చేశారు. ఒక్కొక్కళ్ళు మీరు కొన్నట్టుగానే 105 పీవీలు చొప్పున బిజినెస్ చేశారు. సో, ఈ విధంగా మీరు చేసి మీ ఆరుగురితో చేయించారు. సో, మీకు పీవీస్ ఎలా వస్తాయో చూద్దామండి. సో, నార్మల్‌గా సెల్ఫ్‌లో ఒక పీవీ తీసుకున్నారు. అంటే 1/105 పీవీలు 105 పీవీలు ఎర్న్ చేశారు. సో, మరి మీ టీమ్ వర్క్ ఎలా పెరుగుతుందంటే సో, ఈ ఆరుగురు జాయిన్ అయ్యారు. మీ టీమ్ అనమాట వీళ్ళు. ఈ ఆరుగురు ఒక్కొక్కళ్ళు 105 పీవీలు చేసినందుకు 6 × 105 630 పీవీలు మీ పైకొస్తాయన్నమాట. వీళ్ళందరూ మీ డౌన్‌లో ఉన్నారు కాబట్టి ఈ పీవీస్ అన్నీ మీకొచ్చి యాడ్ అవుతాయండి. సో, ఎవరి బెనిఫిట్స్ వాళ్ళకొస్తాయండి. ఎవరి బెనిఫిట్స్ ఎవరికీ పోవు. అందరికీ సేమ్ బెనిఫిట్స్. బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. బట్ ఆళ్ళందరూ మన అండర్‌లో ఉన్నందుకు వాళ్ళ పీవీస్ మనకొస్తాయి. సో, టోటల్‌గా ఎంత పీవీ అయిందండి? 735 పీవీలయింది. సో, అప్పటిదాకా మనం 5%లో ఉన్నాం. 5% పోతది. 735 పీవీలు దాటినందుకు 8%లోకి మనం వెళ్ళిపోతాం. సో, మరి ఇలా అయినందుకు మనకి ఇన్‌కమ్స్ ఎలా ఉంటాయో చూసినట్లయితే ఫస్ట్ సెల్ఫ్‌లో ఒక 105 పీవీలు పర్చేజ్ చేస్తాం. సో, 105 పీవీలు ఇంటూ మనం 8%లో ఉన్నాం. ఇంటూ 18 సో, రూ. 151 అయితే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. కేవలం మనం పర్చేజ్ చేసినందుకు. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ క్యాష్ బ్యాక్ ఎలా గ్యాప్ కమిషన్ వస్తదో చూద్దాం. ఫస్ట్ మన టీమ్ నుంచి మనం సెల్ఫ్‌లో 8%లో ఉన్నామండి. సారీ. మనం సెల్ఫ్‌లో 8%లో ఉన్నాం. మన టీమ్ 5%లో ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 5%లో ఉన్నారు. సో, గ్యాప్ ఎంత అంటే 3%. సో, ఇక్కడ కూడా సేమ్ క్యాష్ బ్యాక్ ఫార్ములా అండి. సో, చూడండి టీము 630 పీవీలు చేశారు. సో, ఇంటూ గ్యాప్ ఎంతండి 3% ఇంటూ 18 సేమ్ ఫార్ములా. రూ. 340 మనకి గ్యాప్ కమిషన్ వచ్చింది. అంటే వాళ్ళ ఆరుగురిని 105 పీవీలు చొప్పున జాయిన్ చేసి కొనిపించినందుకు మనకి రూ. 340 వచ్చింది. దీన్నే గ్యాప్ కమిషన్ అంటారు. సో, అంత మాత్రమే కాకుండా మనం 8% ఒకే నెలలో ఇచ్చినందుకు మనకి ఫాస్టర్ 8% వోచర్ కింద ఒక రూ. 750 కంపెనీ నుంచి ఫ్రీ గిఫ్ట్ వస్తదండి ప్రొడక్ట్ రూపంలో. వెస్టీజ్ ప్రోడక్ట్ రూపంలో రూ. 750 ఫ్రీ ప్రోడక్ట్ గిఫ్ట్ వోచర్ వస్తది. సో, టోటల్‌గా ఒకే నెలలో మనం తీసుకున్న బెనిఫిట్‌లు ఎంతండి? రూ. 1241 మనం తీసుకున్నాం. యాజ్ ఏ
8% అయినందుకు ఒక 1 వీక్ చేస్తే ఇలా వచ్చిందనుకుందాం. సో, ఇక్కడ ఫైనల్లీ స్టెప్ 1 కంప్లీట్ అయితే స్టెప్ 1 వచ్చేసరికి మీకు కంప్లీట్ అయ్యేసరికి మీరు ఎంత ఎర్న్ చేశారండి? 735 పాయింట్లు మీకు యాడ్ అయినాయి. సో, ఫస్ట్ స్టెప్ అయ్యేటప్పటికి మీ టోటల్ పీవీ ఎంతంటే 735 ఇది గుర్తుపెట్టుకోండి స్టెప్ 1గా. సో, స్టెప్ 2 చేసే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మీకు ఒక రివిజన్ ఇస్తారు. మన వెస్టీజ్ అనేది యాస్ ఎ డూప్లికేషన్ బిజినెస్. సో, మనం సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ మన టీమ్‌లో ఉండే వాళ్ళని మనం సక్సెస్ చేయాలి. సో, అదెలా అంటే స్టెప్ 2లో మనం ఏం చేయక్కర్లేదు. మనం చేసిన దాన్ని మన టీమ్‌లో ఉన్న ఆరుగురితో చేయిస్తాడు. సో, ఎలా అంటే మనం జాయిన్ అయ్యాం. ఒక 105 పీవీలు పర్చేజ్ చేశాడు. సో, 8%లో ఉన్నారు. ఎందుకంటే ఇందాకల 8 అయిపోయారు కదా! సో, 8లో ఉన్నారు. సో, మీరేం చేశారు? మీ కిందనున్న ఏ అనే పర్సన్‌కి నేను జాయిన్ చేసినట్టే నువ్వు ఒక ఆరుగురిని చెయ్యు. నువ్వు మిగిలిన 1 వీక్‌లో ఒక ఆరుగురిని జాయిన్ చేయి. సో, వాళ్ళు ఇలా కొంటారు. నీకు ఇన్ని బెనిఫిట్స్ వస్తాయంటే కొంటారు కదా! సో, అలా ఆయన చేశారనుకోండి. ఆయన చేసేటట్టుగా మనం చేసి ఫాలో అప్ చేసి సపోర్ట్ ఇస్తాం. టీమ్ వర్క్ చేస్తాం కాబట్టి. సో, అలా ఏ అనే పర్సన్ చేస్తే ఏ అనే టీమ్ నుంచి మీకెంతొస్తాయండి? మీరు ఇందాకల ఎంత చేశారు? 735. సో, ఆయన నుంచి మీకు 735 పైవులొచ్చినాయి. అలా బి అనే టీమ్ నుంచి 735, సి అనే టీమ్ నుంచి 735, డి అనే టీమ్ నుంచి 735, ఈ అనే టీమ్ నుంచి 735 పాయింట్లు, ఎఫ్ అనే టీమ్ నుంచి 735 పాయింట్లు. సో, వీళ్ళందరూ కూడా 8%కి అచీవ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి కూడా సేమ్ టీమ్ వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు 5 నుంచి 8కి గ్రోత్ అయ్యారండి. సో, ఇక్కడ పీవీస్ ఎలా పెరుగుతాయో చూద్దాం. సెల్ఫ్‌లో 1 పర్సన్ మనం ఒక 105 పీవీలు చేసాం. 105 పాయింట్లొచ్చినాయి. సో, మనం ఏం చేస్తాం? మన టీమ్ నుంచి 6 టీముల నుంచి ఒక్కో టీమ్ నుంచి 735 6 ఇంటూ 700 6 టీములు చొప్పున 735 పాయింట్లు చొప్పున కాబట్టి 4410 పాయింట్లు మనకి టీముల నుంచి వచ్చినాయి. సో, టోటల్ ఎంత అంటే 4515 పాయింట్లొచ్చినాయి. సో, మనం ఫాస్టర్ బ్రౌన్ డైరెక్టర్ అవుతామా? లేదండి అయిపోతాం. సో, ఇక్కడ ఇన్‌కమ్ ఎలా వస్తదో చూద్దాం. అంతకుముందు మనం 4500 పాయింట్లు ఒకే నెలలో చేసినందుకు మనం అప్పటిదాకా 8లో ఉన్నాం. సో, 4500 పాయింట్లు ఒకే నెలలో చేసినందుకు 16%కి మనం అచీవ్ అయిపోతామండి. సో, ఇలా ఇన్‌కమ్ ఎలా వస్తదో చూద్దాం. ఫస్ట్ ఇన్‌కమ్ ఏమొస్తదండి? మనం కొన్నందుకు క్యాష్ బ్యాక్. సెల్ఫ్‌లో ఒక 105 పీవీలు పర్చేజ్ చేస్తాం. సో, 105 పీవీలు పర్చేజ్ చేస్తే మనం 16%లో ఉన్నందుకు ఇంటూ 18 రూ. 302 కేవలం మనం కొన్న దానికి క్యాష్ బ్యాక్ వచ్చింది. సో, మనం సెల్ఫ్‌లో ఇప్పుడు 16%లో ఉంటాం. టీమ్ 8%లో ఉంటారు. గ్యాప్ ఎంతండి? 8%. సో, ఈ విధంగా ఉన్నందుకు టీమ్ నుంచి 4410 పీవీలొచ్చినాయి మనకి. సో, ఇంటూ 8% ఇంటూ 18 రూ. 6350 మనకి మన టీమ్ నుంచి గ్యాప్ కమిషన్ వచ్చిందండి ఇన్‌కమ్ రూపంలో. సో, నెక్స్ట్ మనం మినిమమ్ బ్రోయిన్ డైరెక్టర్ అవుతాం కాబట్టి బ్రోయిన్ డైరెక్టర్ బోనస్ 15% మినిమమ్ 3600 అనేది మనకి వస్తుందనమాటండి. సో, టీమ్ బిల్లింగ్ బోనస్ 2600 దాటి చేసాం కాబట్టి ఒకే నెలలో టీమ్ బిల్లింగ్ బోనస్ మినిమమ్ 3%. సో, మినిమమ్ చూసుకున్న 3800 మనకి టీమ్ బిల్లింగ్ బోనస్ వస్తది. ఈ విధంగా మనం యాజ్ ఏ ఫాస్టాగ్ బ్రౌన్ డైరెక్టర్ అని నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం రూ. 14,000 పైనే సింగిల్ మంత్‌లో మనం ఇన్‌కమ్ తీసుకొచ్చండి. ఈ విధంగా ఫాస్టాగ్ బ్రౌన్ డైరెక్టర్ అవ్వచ్చనమాట. సో, ఫైనల్లీ కంప్లీట్ ది స్టెప్ 2 యూ గాట్ టోటల్ 4515 రూపీస్. సారీ పీవీ. సో, స్టెప్ 2 కంప్లీట్ అయ్యేటప్పటికి మీ టోటల్ పాయింట్స్ ఎంత అంటే 4515 పాయింట్లనమాట. సో, ఫైనల్లీ యూ అచీవ్ ఫాస్టాగ్ బ్రౌన్ డైరెక్టర్. ఈ విధంగా మీరు ఈజీగా ఫాస్టాగ్ బ్రౌన్ డైరెక్టర్ అయిపోవచ్చనమాటండి. సో, యూ ఎర్న్ మోర్ దెన్ రూ. 14,000 పైనే మీరు ఎక్కువగా సంపాదించొచ్చు. సో, అంత మాత్రమే కాదు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎవరైతే బ్రౌన్ డైరెక్టర్ బిలో ఉన్నారో వాళ్ళు యాజ్ ఎ నార్మల్ బ్రౌన్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవ్వండి. లేదు కొత్తగా జాయిన్ అయినోళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఫాస్టాగ్ బ్రౌన్ డైరెక్టర్ అవ్వండి. ఫస్ట్‌లోనే మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో, ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి. సో, నేను ఎగ్జాంపుల్‌తో వివరించాను. ఇక్కడ ఇలాగే చేయాలని లేదు. మన టీమ్ నుంచి నేను చెప్పింది ఏదైతే ఉందో నార్మల్‌గా బ్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే 16% దాటండి. 2001 పీవీ మినిమమ్ క్వాలిఫై చేసుకున్న నార్మల్ బ్రౌన్ డైరెక్టర్ అవుతారు. సో, 2600 పాయింట్లు దాటి ఎంత చేసినా మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అవుతుంది. సో, ఫాస్టాగ్ బ్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే మాత్రం సింగిల్ మంత్‌లో 4500 పాయింట్లు దాటిస్తేనే మనం ఫాస్టాగ్ బ్రౌన్ డైరెక్టర్ అయితే మనం అవ్వగలం అనమాటండి. సో, ఈ విధంగా ఉంటుందండి. సో, థ్యాంక్ యూ. విష్ యూ వెల్. సో, ఈ వీడియో చూసినోళ్ళు ఎవరైతే ఉన్నారో మీ టీమ్‌లో ఎవరైతే బ్రౌన్ డైరెక్టర్ బిలో ఉన్నారో, ఎవరైతే క్వాలిఫై అవ్వలేని బ్రౌన్ డైరెక్టర్లు ఉన్నారో కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. సో, మీ వీడియోలో నచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, మీ టీమ్‌కి షేర్ చేసుకొని మీరు తొందరగా గ్రోత్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా 1 ఇయర్ 1,00,000 క్రౌన్ డైరెక్టర్‌గా ఉంటారని కోరుకుంటూ మీ పీజే రాజా. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.